వచ్చే నెల నుంచి ఉచిత కరెంట్. మంత్రి కీలక ప్రకటన. వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. తెలంగాణ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శుభవార్త చెప్పారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, వచ్చే నెల నుంచి ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలు చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే పథకాలు అమలు చేయడానికి లేట్ అవుతుందన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేందుకు ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మిగతా గ్యారంటీల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. మిగతా గ్యారంటీలను కూడా అమలు చేస్తాము. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతాము అని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీల అమలుపై నేడు రివ్యూ చేసినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేసి తీరుతాము అని తేల్చి చెప్పారు. వచ్చే నెల నుంచి ఉచిత కరెంట్. వచ్చే నెల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ నెరవేరబోతుందని తెలంగాణ ప్రజానీకానికి శుభవార్త చెప్పారు మంత్రి. కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల రాష్ట్రం గుల్ల అయిందని మండిపడ్డారు. అందుకే హామీల్లో కాస్త జాప్యం నడుస్తోందని అన్నారు. నిరుద్యోగ భృతి మొదలుకుని డబుల్ బెడ్ రూమ్ల వరకు అన్ని హామీలను మీరు విస్మరించారని ఫైర్ అయ్యారు. ఒక్క సీటు రాదు. మరికొన్ని నెలల్లో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాదని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందుతారు.